audio jungle. మధ్యాహ్నం నుంచి చూస్తా ఉన్నా మీ ఉత్సాహం మీ ఊపు చూస్తా ఉంటే ఖచ్చితంగా నల్లగొండలో ఎన్నిక ఎప్పుడు జరిగినా ఎగిరే జెండా గులాబీ జెండా. నాకు మాత్రం ఏం డౌట్ అనిపిస్తలేదు. నేను చాలా నియోజకవర్గాలు తిరిగినా కానీ ఎక్కడా లేనటువంటి ఉత్సాహం ఊపు నల్లగొండ పట్టణంలో కనబడతా ఉంది. సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, మా సహచర మంత్రివర్యులు జగదీష్ అన్న దెబ్బ కొడితే ఇద్దరు దివాలా తీసిండ్రు. మా మంత్రి గారు దెబ్బ కొడితే ఇద్దరు దివాలా తీసిండ్రు. ఒక్కడేమో ఇన్వర్టర్లు జనరేటర్ల కంపెనీ వాడు, ఇంకొకడు కాంగ్రెస్ పార్టీ వాడు. ఎందుకు 24 గంటల కరెంట్ ఇచ్చి పల్లెటూరుకు, పట్టణానికి, పరిశ్రమకు, వ్యవసాయానికి, ప్రతి వినియోగదారుడికి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర రైతు బంధు పథకం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, మరొక పార్లమెంట్ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు, పైల శేఖర్ రెడ్డి గారు, రవీంద్ర నాయక్ గారు, మా గ్యాదర్ కిషోర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా భాస్కర్ రావు గారు, ఎమ్మెల్సీ మిత్రులు ఉద్యమకారుడు కర్నె ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడే పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కరీం పాషా గారు, ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది ఉన్నారు. ఎక్కువ పేర్లు చెప్తే మీ ఓపిక పోతుంది. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సోదరులు, మీడియా మిత్రులు, మా తెలంగాణ యువ ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, నిజంగా తెలంగాణ రావడం నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టం. ఇవాళ ఇన్నేళ్ళు నల్లగొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పెద్ద పెద్ద నాయకులను తయారు చేసినాం. ఒక ఆయనను 7 సార్లు గెలిపించిండ్రు, ఒక ఆయనను 5 సార్లు గెలిపించిండ్రు, ఒక ఆయనను 4 సార్లు గెలిపించిండ్రు. అయ్యా వాళ్ళు మనకేమైనా ఇచ్చిండ్రు అంటే ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు? నల్లగొండ జిల్లాకు ఫ్లోరైడ్ మాత్రం పెంచిండ్రు. వీళ్ళను ఇంత పెద్ద నాయకులు చేస్తే నల్లగొండను ముంచి పులిచింతలను ఆంధ్రాకు బహుమానంగా మాత్రం ఇచ్చారు. వీళ్ళను ఇంత పెద్ద స్థాయికి నల్లగొండ జిల్లా ప్రజలు ఓట్లేస్తే రాజశేఖర్ రెడ్డి గారికి వత్తాసు పలికి మన సాగర్కు నీళ్లు రాకుండా శ్రీశైలంకు పొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు మాత్రం ఇచ్చిండ్రు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.